ఇక లాస్ట్ వీడియోలో అయితే ఇక్కడైతే ఎండ్ అయిపోయింది కదా. మనం నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళినామో అయితే చూసేయండి. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇక మేమైతే మంచిగా ఉన్నాం. ఈ ఎంట్రెన్స్ చూసిన వాళ్ళకి వరంగల్లో అయితే ఖచ్చితంగా ఐడియా వస్తుంది ఇదేంటో అని. చూసారు కదా, భద్రకాళి అమ్మవారి టెంపుల్. సో ఒకే రోజులో మేమైతే 4-5 ప్లేసెస్ విజిట్ చేసాము. అందులో 2 ప్లేసెస్ అయితే నేను పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోలోకి వెళ్ళి అయితే చూసేయండి. ఇక భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే ఎంట్రన్స్ అయిపోయినాం. మావోనికి అయితే షెడ్డి లేదనుకోకండి, ఉన్నది. కానీ షెడ్డి కన్నా టీ షర్ట్ అయితే పొడుగైపోయింది, అందుకే అట్లా అయిపోయింది. అట్లా ఏం వేసుకున్నట్టు కనిపిస్తాడు. ఇంకా రాగానే బొమ్మలు అయితే కనిపిస్తాయి. వాడు గుడికి పోక ముందుకే బొమ్మలని ఏడిస్తే ఇక మా వయసు మా వదిన అయితే ఇక వానికి ఇష్టమైనది అయితే ఒక డాక్టర్ సెటప్ అయితే కొనిచ్చారు మా చిన్నోనికి. ఈ అక్కడి నుంచి అయితే లోపలికి ఎంట్రన్స్ అయితే చూడండి. నేనైతే ఇక్కడ 2016 నుంచి 2022 వరకు ఇక్కడే ఉన్నాను, వరంగల్లోనే చదువుకున్నాను. అప్పుడైతే ఇంత అంటే ఈ పందిర్లు వేసి ఇంత లేకుండే. నేనైతే స్పెషల్గా ఒక పని కోసం అయితే గుడికి ఊకొచ్చేది. మా హాస్టల్కి అయితే వాకబుల్ డిస్టెన్స్. టైంపాస్ కోసం ఏ పనికి వచ్చేదన్నో లాస్ట్లో చెప్తాను, వినండి. ఇంకా చూడండి, అమ్మవారి టెంపుల్ ఇంత బాగా డెకరేట్ చేశారు. అండ్ మళ్ళీ ఈసారి అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో అంటే చూడండి, అసలు అంతకుముందు మనం ఈ వే నుంచి అయితే వెళ్ళేది. ఇటు నుంచి పోయి అక్కడ గణపతి విగ్రహం ఉంటుంది, దర్శనం చేసుకొని అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి మెయిన్ ఎంట్రెన్స్ నుంచి అయితే వచ్చేది. కానీ ఇప్పుడైతే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని అయితే ఇటు సైడ్ నుంచి అయితే లోపలికి పంపిస్తున్నారు. అమ్మవారి పట్టు చీరలు అనమాట. అమ్మవారికి కట్టిన చీరలు, అమ్మవారికి పెట్టిన చీరలు ఇక్కడ కొనుక్కోవచ్చు. సో అంటే ఇక్కడ బాగా నమ్ముతారు. సో మేము కూడా బాగా నమ్మేదన్నమాట ఇక్కడ ఉన్నప్పుడు. అయితే ఇక ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ అయితే ఈ గుడికి అయితే వచ్చేటోళ్ళం. ఇంకా ఇప్పుడు మళ్ళీ అంటే అప్పుడు నేను చదువుకున్నప్పుడు వచ్చి, తర్వాత ఇప్పుడు నాకు పెళ్ళై పిల్లలతో వస్తాయంటే అయితే మస్తు అనిపిస్తుంది. మా హస్బెండ్ అయితే మిస్. సో నేను నా 2 పిల్లల్ని పట్టుకొని రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇంకా ముందటిని ఇంకా ఏమంటారో తెలియదు, ఆ దేవుని అయితే నాకు ఎప్పటి నుంచో తెలియదు. లైన్ అయితే ఉంటుంది ముందట. ఇక మేమైతే లైన్లో అయితే నిల్చున్నాం. చూడండి, అటు సైడ్ నుంచి వచ్చేది అసలు, కానీ అటు క్లోజ్ చేశారు. ఇంకా లైన్ అయితే కొంచెం ఉంది, రష్ అయితే. ఈరోజు మేము వెళ్ళిన రోజు ఫ్రైడే కాబట్టి కొంచెం రష్ అయితే ఎక్కువ ఉంది. సో ఇక లైన్లో అయితే మా ఊళ్ళో లైన్లో నుంచి ఈక్కుంటూ అయితే ఆడుకుంటున్నాడు అక్కడ. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళని ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి, అంటే మంచి మంచి వీడియోస్ కోసం. ఇక అమ్మవారు అయితే ఇక్కడ నుంచే కనబడడం అయితే మనకు స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎక్కువసేపు ఉండనియ్యరు, కానీ ఆ చూసిన కొన్ని సెకండ్స్ అయినా ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. అమ్మవారు ఎంత నిండుగా ఎంత మంచిగా చూడండి, దగ్గర నుంచే వెళ్ళగొడుతున్నారు వెళ్ళమని చెప్పేసి. అమ్మవారు చూడండి, నేనైతే నాకు అంటే వీలైనంత వరకు అయితే వీడియో అయితే తీసాను. అక్కడ తీయనియ్యరు, అందుకే కొన్ని సెకండ్స్ మీకైతే అమ్మవారిని అయితే చూపించాను. దర్శనం అయితే చేసుకోండి. చూడండి, ఇక నెక్స్ట్ పార్ట్ అయితే లడ్డు ప్రసాదం. యాక్చువల్గా అంటే మేము వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండేటోళ్ళం అన్నట్టు. కట్ట ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళకు. ఆ కట్ట దిగి కొంచెం ముందుకు నడిస్తే అయితే మా హాస్టల్ వచ్చేస్తుంది ములుగు రోడ్లో. చాలామందికి తెలుసు, అంటే వరంగల్ వాళ్ళకి. ఇప్పుడైతే కట్ట క్లోజ్ చేశారు, ఎంట్రెన్స్ ఉందో లేదో నేను అటు సైడ్ అయితే ఈసారి వెళ్ళి చూడలేదు. అసలు కట్ట అయితే మొత్తం పార్క్ లాగా డిజైన్ అయితే వేశారు, అది కూడా నేను చూడలేదు. అంటే టైం లేకుండే, మళ్ళీ నెక్స్ట్ ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి ఇంకా మా వాళ్ళు కూడా కొంచెం టైర్డ్ అయిపోయారు ఆటోమేటిక్గా. అంటే అప్పటికే 3 ప్లేసెస్ జర్నీ ఇబ్బంది అయిపోయింది. సో ఇక అందుకని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇక బాయ్ అయితే చెప్పేసి ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదాలు తీసుకొని కొంచెం లడ్డు పులిహోర తిని కొంచెం ఎనర్జీ తెచ్చుకొని నెక్స్ట్ ప్లేసెస్కి అయితే ఇచ్చేసినాం. ఇది కూడా తెలుసు కదా, చూసేసారు కదా ఏ ప్లేస్కి వచ్చేసాము. మన వరంగల్లో అయితే టెంపుల్స్ అయితే ఈ 2 ప్లేసెస్ అయితే ఫేమస్. ఇది 1000 పిల్లర్స్. సో ఇప్పుడు మేము వెళ్ళింది అయితే మంచి ఎండాకాలంలో అప్పుడు మీకు తెలుసు కదా, వర్షాలు అయితే వెళ్ళట్లేదు. వీడియోస్ లేట్ అయిపోయినాయి, కానీ మంచి ఎండాకాలంలో బయటకు వెళ్ళినాం అన్నమాట ఈ విజిటింగ్స్కి. సో కానీ ఆ రోజు మాత్రం డే మొత్తం వెదర్ మస్తు కూల్ అంటే కూల్ ఉంది. ఇదైతే ఆఫ్టర్నూన్ టైము అరౌండ్ 3 o'clockకి మేము వచ్చింది. కానీ చూడండి, వెదర్ చూడండి, ఎక్కడ ఎండ లేదు, ఎంత కూల్గా ఉందో. ఇక మామూలుకి ఇక్కడ కూడా బొమ్మలు కనిపించినాయి, వాటిని చూసుకుంటేనే మెల్లమెల్లగా నడుస్తాడు. కానీ ఇక ఇక్కడ కూడా కొనియద్దు అని ఫిక్స్ అయినాం. వర్షం చూడండి, వర్షం కొడుతుంది, చిన్నగా అబ్జర్వ్ చేశారు మన వీడియోలో. కానీ వర్షం ఎక్కువసేపు కూడా ఉండలేదు. అండ్ మేము ఆ టెంపుల్ ఉన్నంతసేపు వర్షం వచ్చింది, మళ్ళీ మేము బయటకు వెళ్ళిపోయినాక మళ్ళీ వర్షం తగ్గిపోయింది. సో ఇంకా ఇదైతే పెద్ద ఇక్కడ మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ ప్లేస్ ఉంటుంది కదా, ఈ ప్లేస్ మొత్తంలో శివరాత్రి టైంలో అయినా లేకుంటే
ఇంకా కార్తీక మాసం టైంలో అయినా శివుడికి స్పెషల్ డేస్ అయితే ఎంత బాగా చేస్తారంటే సూపర్గా అసలు సెలబ్రేట్ చేస్తారు. ఈ ఏరియాలో మొత్తం డ్యాన్సెస్ చేస్తారు, భరతనాట్యం అంటే డ్యాన్సెస్ అంటే భరతనాట్యంసే. చిన్నపిల్లలు వచ్చి భరతనాట్యం చేస్తారు, ప్రోగ్రామ్స్ పెడతారు. ఎంత బాగుంటుంది అంటే అంత బాగా జరుగుతుంది అసలు ఇక్కడ. ఇక్కడ అయితే తాబేలుది గుండం ఉన్నది, ఇక్కడ అంతా తాబేలు గుండం. ఇక్కడ ఎప్పటికీ తాబేలు ఉంటాయి. నేను అందుకే జూమ్ చేసి మీకు చూపిస్తున్నా, చూడండి కనిపిస్తే. ఇంకా తాబేలుది పౌండ్ అన్నమాట. చిన్న చిన్న తాబేళ్ళు, చిన్నవి పెద్దవి అన్నీ అయితే ఉంటాయి. మా వయసు ఇక్కడ ఉన్నది అని అయితే చూపిస్తుంది చూడండి. అంటే వర్షంలో ఇంకా మేము ఈ వెదర్ని అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. ఇంకా 1000 పిల్లర్స్ అంటే ఐడియా ఉంది కదా, మంచి ప్రత్యేకత. ఇక్కడైతే ఫుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అసలు ఫోన్ లోపలికి అయితే తీసుకొని వెళ్ళి దేవుడిని అయితే చూపించలే. కానీ నేనైతే ట్రై చేశాను, వాళ్ళని తర్వాత అయితే తిట్టిల్లు. ఇక పర్లేదు లేదు, దేవుడి కోసం అండ్ మీకోసం మీకు చూపించడం కోసం కాబట్టి ఇక పడేసిన ఆ తిట్లు కూడా. ఇంకా నంది తెలుసు కదా, ఇక్కడ కూడా కొన్ని సీన్స్ తీశారు అని అన్నారు, నాకైతే ఐడియా లేదు. ఒకసారి వర్షం సినిమా మళ్ళీ చూడాలి. ఇక్కడ కూడా రామప్పలో ఉన్నట్టు పెద్ద నంది అయితే ఉంటుంది. అందరైతే చూడండి ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా శివయ్యని చూడండి ఇక తొందరగా చూపించేశాను కొన్ని సెకండ్స్లు. ఇక్కడ శివయ్య కూడా ఎంత బాగున్నాడో చూసేయండి. కదా నా ఫోన్ అయితే తీసేసుకున్నారు. చూడండి ఆయన వచ్చి తీసుకుంటున్నాడు ఫోన్. కొంచెం తిట్టాడన్నట్టు, కొంచెం తెలీదా మీకు ఫోన్ పెట్టద్దు, ఫోన్ యూజ్ చేయొద్దు అని చెప్పేసి అన్నాడు. కొంచెం ఇంకా తెలీదు, సారీ అని చెప్పేసినాం. తెలుసు కానీ ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇంకా వర్షం వస్తుందని ముందట ఇంకో గోపురం ఉంది, అక్కడ చూపించలేకపోయాను కాబట్టి ఇక్కడ చూపిస్తాను. చూడండి ప్రతిదీ ఎంత డీటెయిల్గా కన్స్ట్రక్షన్ చేశారో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా వ్యూ పెళ్లి మండపం లాగా డిజైన్ చేశారన్నమాట. ఇంకా బయట చూడండి టెంపుల్. అంటే ఇదంతా ప్రతిదీ 1000 పిల్లర్స్ అని అంటే ఇందులో చిన్న పిల్లర్స్ అన్నీ కలిపి 1000 అవుతాయో, లేకుంటే పిల్లర్స్ అన్ని 1000 మనకి చరిత్ర అయితే తెలియకుండా తప్పుగా వాగడం తప్పు కదా, అందుకే నేను వాగను. సో సంథింగ్ ఏదో పెద్ద చరిత్ర అయితే ఉంది ఈ టెంపుల్కి. రాళ్ళ చెట్టు చూడండి, దీని కిందనే నేనైతే అంటే నేను కార్తీక మాసానికి అయితే దీపం పెడతాను. నేను ఎప్పుడైనా ఇక్కడ 5-6 ఇయర్స్ ఉన్నా అన్నమాట హన్మకొండలో. ఇక్కడ ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాను ఆ పెట్టడం. సో ఇక్కడ వచ్చి ఈ రావి చెట్టు కిందనే నేను దీపం ముట్టించి ఎర్లీ మార్నింగ్ 4 to 5 o'clock అట్లా వచ్చి స్నానం చేసి వచ్చి దీపం పెట్టేసి మొక్కుకొని అయితే పోయేదాన్ని కార్తీక మాసానికి. అండ్ ఇంతే అండి వీడియో. నెక్స్ట్ మేము ఏ ప్లేస్కి వెళ్ళామో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.